సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఓవరాల్ గా ఈ సినిమాని చూడాలా వద్దా అంటే నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. రోటీ కపటా రొమాన్స్ సినిమా అయితే చూశాను మచ్చా. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే కంప్లీట్ గా అవుట్డేటర్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా రొమాన్స్ తో ఫస్ట్ హాఫ్ ని నింపితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా అయితే తీసుకెళ్లారు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఇంక ఈ సినిమాలు చేసిన నలుగురు అబ్బాయిలు చాలా బాగా చేశారు, అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు. అయితే అంటే ఈ సినిమాలో న్యూ జనరేషన్ స్టోరీ అన్నారు కానీ న్యూ జనరేషన్ స్టోరీ క్యారెక్టర్స్ అన్నారు కానీ ఇది న్యూ జనరేషన్ అయితే కాదు, ఓల్డ్ జనరేషన్ క్యారెక్టర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళు సాంగ్స్ అనేవి పెద్దగా ఎక్కవు. నాకైతే సాంగ్స్ బీజిఎం అనేవి ఏదో సోచగా ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే జనాల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాని చూడాలా వద్దా అంటే నేనైతే చూడండి. డైరెక్టర్ గారు 2001 కాంచి స్ట్రగుల్ అవుతూ 2024లో సినిమాని అయితే రిలీజ్ చేశారు. దానికోసమైనా ఒకసారి చూడండి. ఏ బొంగులో అది అనుకుంటే లైట్ తీసుకోండి, అది మీ ఇష్టము. నా రేటింగ్ అయితే 2/5.